మాది పెదపాడి విలేజ్ సార్, ఇదే గ్రామము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్. మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. సమస్య ఉంది సార్, మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలినడకనే వెళ్తున్నాము సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు అక్కడ వంతెన డుమ్రుగుడకి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజీ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు మునుపటి రాలేదు సార్. అభివృద్ధి కావాలి సార్. మేము చాలా ఇబ్బంది పడినాం సార్. మా గ్రామంతా మాకు ತಂಗ ತಹಚಲಿಸ್ಕೆ ಕನೀಸ ಖಾಲಿ ನಡಕಪಲ ಹಜ್ಜಿನಂ ಸರ್. ಏನಾಕಿಚ್ಚಿ మా పీటీజీ గ్రామంతా కనీస సౌకర్యాలు ఇలా ఉంచి మీరు మమ్మ చాలా గుర్తించారు సార్. అందుకు మా చాలా రుణపడం అందాం సార్. వచ్చేట థ్యాంక్స్ వెస్టిస్కే చాలా తక్కువ సార్. మీరు మమ్మ ప్రేమించి తెచ్చక అంబార్స్కే ప్రేమించ ఇల్లోరు సార్. ఏనాకిచ్చి సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతంతా మన డుమ్రుగుడ హెడ్ క్వార్టర్ దగ్గమందాన్స్కే మన ఆట ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్. కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన ఇది మన సార్ అంబాసిస్కే తీర్చాల్సి కానీ నేను వచ్చే హోదత మందాన్స్కే మమ్మ గుర్తించవాతి సార్. కాబట్టి మా మమ్మీ చాలా రుణపడమని అయితే అప్పటి నుంచి ఎక్కడికి అంబార్సకే గుర్తించాలి మాత్రం లేదు సార్. కేవలం మా గిరిజనులుగా మిగిలిన అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా 3 జాతీయులు 2 మంది సార్. పీటీజీ ప్రోమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్. 5th షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం 3 జాతీయ సార్. ఇందులో కనీసం ఒక అధికారి వాతీసకి అయినా అవసరం మా ఉద్యోగకు గొలుసకి చాలా అసహించుకుంటున్నది. అంటే ఇంకా అప్డేట్ లో హిల్లం సార్. అంటే చాలా వెనుకబడి మజాను ఒకప్పుడు తిండి కావచ్చు, చదివిన చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు మచ్చీసకే కనీసం రిజర్వేషన్ ఉపాధి లేకుండా చాలా వెనుకబడ్డాము సార్. ఇప్పటికీ స్వాతంత్రం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడు తొలి వివాహ చట్టం నాకు మాట అయ్యారు సార్. ప్రజా పోరాట యాత్ర టైంలో నాకు మాట అయ్యారు. ప్రజా పోరాట యాత్ర టైంలో మీరు మాట అయ్యారు సార్. అవును సార్, వచ్చారు సార్. చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మమ్మల్ని నాయకుడు పట్టింపు కాకుండా ఎమ్మెల్యే పట్టింపు కాకుండా కనీసం కలెక్టర్ శాఖ జుబుగల్ శాఖ అసహించుకోవడం రోజుల్లో నేను ఒక హోదాలో మంది డిప్యూటీ సీఎం గా మధ్య మా ఇల్కాడ వచ్చి మరి ఎంత అదృష్టవంతులు నిజంగా సార్. ఈ రోజు మంగే మా భారీ తరాలకి మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబాస్ మనిషి ఇచ్చి మీరు సార్. అవును సార్, బులే కాలేజ్ ఎంబీఏ సార్. అవును సార్. మాది పెదపాడి విలేజ్ సార్, ఇదే గ్రామము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్. మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. సమస్య ఉంది సార్, మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలినడకనే వెళ్తున్నాము సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు అక్కడ వంతెన డుమ్రుగుడకి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజీ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు మునుపటి రాలేదు సార్. అభివృద్ధి కావాలి సార్. మేము చాలా ఇబ్బంది పడినాం సార్. మా గ్రామంతా మాకు ತಂಗ ತಹಚಲಿಸ್ಕೆ కనీసం ఖాళీ నడకపల హజ్జినం సార్. ఏనాకిచ్చి మా పీటీజీ గ్రామంతా కనీస సౌకర్యాలు ఇలా ఉంచి మీరు మమ్మ చాలా గుర్తించారు సార్. అందుకు మా చాలా రుణపడం అందాం సార్. వచ్చేట థ్యాంక్స్ వెస్టిస్కే చాలా తక్కువ సార్. మీరు మమ్మ ప్రేమించి తెచ్చక అంబార్స్కే ప్రేమించ ఇల్లోరు సార్. ఏనాకిచ్చి సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతంతా మన డుమ్రుగుడ హెడ్ క్వార్టర్ దగ్గమందాన్స్కే మన ఆట ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్. కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన ఇది మన సార్ అంబాసిస్కే తీర్చాల్సి కానీ నేను వచ్చే హోదత మందాన్స్కే మమ్మ గుర్తించవాతి సార్. కాబట్టి మా మమ్మీ చాలా రుణపడమని. అయితే అప్పటి నుంచి ఎక్కడికి అంబార్సకే గుర్తించాలి మాత్రం లేదు సార్. కేవలం మా గిరిజనులుగా మిగిలిన అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా 3 జాతీయులు 2 మంది సార్. పీటీజీ ప్రోమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్. 5th షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం 3 జాతీయ సార్. ఇందులో కనీసం ఒక అధికారి వాతీసకి అయినా అవసరం మా ఉద్యోగకు గొలుసకి చాలా అసహించుకుంటున్నది. అంటే ఇంకా అప్డేట్ లో హిల్లం సార్. అంటే
చాలా వెనుకబడిన గాను ఒకప్పుడు తిండి కావచ్చు, చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్, ఒకప్పుడు మచ్చి సఖ్య కనీస రిజర్వేషన్ ఉపాధి లేకుండా చాలా వెనుకబడ్డాము సార్. ఇప్పటికీ స్వాతంత్రం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడు తొలి వివాహ చట్టం ನಂಗೆ మాట ಹೇಳ್ತೀರಿ సార్. ప్రజా పోరాట యాత్ర టైంలో ನಂಗೆ మాట ಹೇಳ್ತೀರಿ. ప్రజా పోరాట యాత్ర టైంలో మీరు మాట ಹೇಳ್ತೀರಿ సార్. అవును సార్, అవును సార్, వచ్చారు సార్. చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మమ్మల్ని నాయకుడు పట్టింపు కాకుండా ఎమ్మెల్యే పట్టింపు కాకుండా కనీసం కలెక్టర్ శాఖ జుగుగల్ శాఖ అసహించుకోవడం రోజుల్లో నేను ఒక హోదాలో మంది డిప్యూటీ సీఎం గా మధ్య మా ఇల్కాడ వచ్చి మరి ఎంత అదృష్టవంతులు నిజంగా సార్. ఈ రోజు మంగే మా భారీ తరాలకి మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబాస్ మనిషి ఇచ్చి మీరు సార్. అవును సార్, బులే కాలేజ్ ఎంబీఏ సార్. అవును సార్.